హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో నేను ప్రీవియస్గా కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ ర్యాలీ అవ్వకముందు ఎంటర్ అవ్వాలనుకున్నా, కానీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు ఎప్పుడు. తర్వాత వస్తుందిలే అదే బ్యాక్ అని వెయిట్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ మార్కెట్ ఫాల్ కానీ, సో దాని రిజల్ట్స్ బాగాలేకపోవడం కానీ, ఎంటైర్ మార్కెటే పడిపోతుంది లేండి. దాని స్టాక్ ఫాల్ట్ అని ఏం చెప్పలేము. అలానే Q3 రిజల్ట్స్ బాగాలేవని, సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ బయట ఇష్యూస్ కానీ వీటన్నిటి వల్ల అండ్ పబ్లిక్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్, ఐ మీన్ డిఫెన్స్ రిలేటెడ్ కానీ, సో ఏదైతే మన బడ్జెట్లో అలొకేషన్ ఎక్స్పెక్ట్ చేశారో సో వాటికి రిలేటెడ్గా ప్రీవియస్గా ఆల్రెడీ అవి ర్యాలీ అయినాయి కాబట్టి సో ప్రజెంట్ వాటిలో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అన్ని ముందు నుంచే చెప్తూ వెయిట్ చేస్తున్నా. ఐ మీన్ నేను చెప్పాను కాదు, జస్ట్ నా నా సజెషన్ ప్రకారం, నా థింకింగ్ ప్రకారం మేబీ ఫాల్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ తర్వాత చూడండి 2022 నుంచి కంటిన్యూస్గా స్టాక్ ఇక్కడి వరకు పెరిగింది. ఆల్మోస్ట్ కరోనా నుంచి చూసుకుంటే 140 నుంచి 3000 వరకు, అప్రాక్సిమేట్లీ 3000 వరకు వచ్చేసింది. ఇంత కంటిన్యూస్ ఫాల్ నేను చూసే మధ్యలో, కానీ నాకు ఎందుకు ఆపర్చునిటీ రాలేదు. సరే ఓకే, ఆల్ ఈజ్ వెల్ అనుకొని వెయిట్ చేశా. ఆ తర్వాత స్టాకు ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నా, కానీ ఇలా పడిపోయింది కదా, ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నెగిటివ్గా రాదా అని వెయిట్ చేసా. ఆ తర్వాత వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ లెవెల్స్ చూడొచ్చు అనేది మాత్రమే మాట్లాడుతున్నా. సో ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, జస్ట్ కంప్లీట్లీ ఇట్స్ మై ఒపీనియన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వచ్చేసింది. ఈ లెవెల్లో మనం ఒకవేళ ఈ లెవెల్లో స్టేబుల్ అయ్యి ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. లేదు రిజల్ట్స్ ఎలా బాగాలేవు, ఇంకా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఉంది కదా, ఇదేంటంటే కూల్ ఆఫ్ అవ్వాలి. సో ఇది కూల్ ఆఫ్ అవుతే మనకు కొంచెం బెటర్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కూల్ ఆఫ్ అవుతుందా, లేకుంటే ఈ ఏరియాకి మళ్ళీ ఎక్కడి నుంచి 1200 అండ్ 900 నుంచి 1200 ఇన్ బిట్వీన్కి వచ్చినప్పుడు కొన్ని తీసుకోవడం, లేదు ఇంకా వరస్ట్ కేసు అనుకుంటే 700 నుంచి నెక్స్ట్ 946 వరకు వచ్చే ఛాన్స్ ఉందా అని మనం అనుకోవచ్చు. ఇక్కడి వరకు రాకపోవచ్చు, 600 వరకు మేబీ ఈ 900, ఎందుకంటే 3000 నుంచి స్టాకు ఆల్మోస్ట్ 1200కి వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ కూడా బాగాలేవు, పోస్ట్ చేశారు కదా. సో ఎందుకంటే ఒక వేవ్ అయిపోయింది, ఇంకొక వేవ్ అనేది కంపల్సరీ డౌన్లోనే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 100% చెప్పలేము, కానీ కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఏరియాలో ఒక 25% పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇట్స్ కంప్లీట్లీ సజెషన్ ఓన్లీ, నాట్ రికమెండేషన్. సో ఈ ఏరియాలో కొన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. స్టిల్ ఇంకా నా స్ట్రాటజీ ప్రకారం మూవింగ్ యావరేజెస్ ఫార్ అవేనే ఉంది. సో ఇంకా కొంచెం ఫాల్ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడే తీసుకుంటారంటే నేను ఇప్పుడే తీసుకోను, కొంచెం ఈ లెవెల్స్కి రావాలి. ఈ ఇన్ బిట్వీన్ అయినా మిడ్ రేంజ్ అయినా వస్తే కొంచెం ఆలోచిస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ వాల్యూమ్ కూడా స్టేబుల్ అయిపోయింది, సెల్లర్స్ కూడా ఏమి ఎక్కువ లేరు. రివర్స్ అయితే అవ్వచ్చు, ఈరోజు తెలిసిపోద్ది. ఈరోజు మార్కెట్ ఉండిద్ది కదా, ఈరోజు ఎలా ఉంది రిజల్ట్స్ని బట్టి. సో ఎంత రిజల్ట్స్ ఉన్నా నేను ఈ ఏరియా 900 టు 1200 ఈ మధ్య వస్తే అప్పుడు చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడి నుంచి రివర్స్ అయితే కొంచెం ఇక్కడ కన్సోలిడేషన్ అయిపోయి ఇక్కడి నుంచి రివర్స్ అయితే కొంచెం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నా. లేదు ఈలోపు మళ్ళీ ఛాన్స్ మిస్ అవుతా లేదనుకుంటే కొంచెం ఎర్లీ స్టేజ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడే తొందరపడైతే ఎంటర్ కావద్దు అని వీడియో చేస్తున్నా. లేదు మాకు కాన్ఫిడెన్స్ ఉంది, అది మేము చేసేసుకుంటామంటే ఇంకా అది మీ ఇష్టం. సో నో ఇష్యూస్. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. జై హింద్.